ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ ప్రతి తిరుమల సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఇక మీరు అక్కడ జాయిన్ అయ్యి అన్నీ తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఈరోజు ఏమిటి అంటే 2500 మందికి తిరుమలలో వసతి కల్పించబోతోంది మన టీటీడీ. కొత్తగా PAC 5 సెప్టెంబర్ నుండి కూడా స్టార్ట్ చేస్తున్నారు. గతంలో మీ అందరికీ కూడా PAC 1, PAC 2, PAC 3 పద్మనాభ నిలయం అని ఉండేది. ఇప్పుడు కొత్తగా మీకు PAC 5 అన్న పేరుతో ఈ వసతి అనేది స్టార్ట్ చేయబోతున్నారు. దీని ద్వారా 2500 మందికి కాకుండా అడిషనల్గా 1000 మందికి కూడా, అనగా మొత్తం 3500 మందికి వసతి అనే సదుపాయాలు మీ అందరికీ రేపు సెప్టెంబర్ బ్రహ్మోత్సవాల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. మీ అందరికి కూడా ఇది గుడ్ న్యూస్. గతంలో ఆఫ్లైన్ ద్వారా CRO ఆఫీస్లో రూములు దొరకని వారు ఈ లాకర్ ఫెసిలిటీస్ ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు అడిషనల్గా ఎక్స్ట్రాగా 3500 మందికి ఈ వసతి అనే అవకాశం మీ అందరికీ లభించబోతోంది. సెప్టెంబర్ బ్రహ్మోత్సవాల సమయంలో మన ఈఓ గారు, గౌరవ ముఖ్య వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది ప్రారంభం చేయబోతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సమయం నుంచి కూడా మీ అందరికీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో రూములు బుక్ చేసుకోలేని వారికి ఈ లాకర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. వీటి ద్వారా మీరు అక్కడ లగేజ్ పెట్టుకొని మీరు బయట ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అలాగే కళ్యాణ కట్టెలు ఉంటాయి, అన్నదాన సదుపాయాలు ఉంటాయి, అక్కడే మీరు రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయితే అక్కడ జరగడం మనము తెలుసుకోవాలి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెడతాను. ఇది చాలా గొప్ప సంతోషకరమైన విషయం అనే చెప్పొచ్చు. దూర ప్రాంతాల వారు, తెలియని వారు, రూములు బుక్ చేసుకొని రాని వారు కూడా దీని ద్వారా 3500 మందికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? ఇక రెండో పాయింట్, తిరుపతిలోని ఉచిత సర్వదర్శన టోకెన్లు సాయంత్రము 5 గంటలకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే 5 గంటలకు ఇస్తున్నారు. నిన్న కూడా ఈ రోజుకి సంబంధించి 21,000 ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇచ్చారు. 3000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఈ రెండు కూడా సాయంత్రం 5 గంటలకే ఇవ్వడం జరిగింది. దూర ప్రాంతాల వారు ఏమాత్రం కంగారు పడకుండా సాయంత్రం 5 గంటల కన్నా మీరు రావడానికి ట్రై చేయండి. ప్రస్తుతానికైతే ఈ టోకెన్లన్నీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేసినప్పటికీ కూడా అయిపోవట్లేదు. తెల్లవారుజామున 2, 3, 4 వరకు కూడా ఉంటున్నాయి. కంగారు పడొద్దు. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము సాయంత్రం 5ంటికి వస్తాం, రాత్రి 9ంటికి వస్తాం, ఆ టైంకి టోకెన్లు అయిపోతాయేమో, మాకు కంగారుగా ఉందని. అంత కంగారు పడొద్దు, ఉంటాయి, టెన్షన్ వద్దు. ఓకేనా అండి? ఇది మీ అందరూ తెలుసుకోవాలి. అలాగే అక్టోబర్ వరకు కూడా మీరు రూములు బుక్ చేసుకోలేని వారు ఈ లాకర్ PAC 5 ద్వారా ఉపయోగపడుతుంది. టికెట్లు లేని వాళ్ళు ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, నడక మార్గం టోకెన్లు కూడా తీసుకోండి. ఓకేనా? ఇక చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నవంబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు రూములు ఆన్లైన్లో అయిపోయాయి. అవి 300 500 అంగప్రదక్షిణ, వయోవృద్ధులైనా, వికలాంగులైనా, అలాగే రూములు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణము ఇవన్నీ కూడా అయిపోయాయి. మీకున్న దారి అక్టోబర్, నవంబర్ వాళ్ళకి హోమం టికెట్లు, సెప్టెంబర్ వాళ్ళకైతే ఏ దారి లేదు. ఓకేనా? సర్వదర్శన టోకెన్లు ఒకటే మీకున్నటువంటి దారి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ 3 నెలల వరకు కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.